హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇట్లా డ్రై ఫ్రూట్స్తోని ముందుగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక 5 బాదాము, 5 కాజు, 2 ఒట్టిమిరపకాయలు, 1 టీ స్పూన్ అంతా వాటర్ మిలన్ సీడ్స్, కర్బూజా గింజలు అవి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కర్రీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, జీరా రైస్లోకి, వైట్ రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ నేర్చుకోండి. చాలా చుట్టాలు వచ్చినప్పుడు వెజిటేరియన్స్కి అయితే ఇది ఒక సూపర్ అంటే సూపర్ రెసిపీ. హెల్త్కి మనకి ఇది మష్రూమ్స్ చాలా మంచిది. తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇందులో ఒక మంచి చిట్కా ఉంది. తినని వాళ్ళకి ఇది కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట, పచ్చి వాసన. సో ఆ వాసనకి ఒక్కొక్కసారి కొంతమంది తినరు. సో వాళ్ళు కూడా తినేటట్టు ఇందులో చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. సో కంపల్సరీ ఫుల్ వీడియో వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే, ఇట్లా ముందుగా అయితే మష్రూమ్స్ని ఫ్రెష్గా ఇట్లా చిన్న మష్రూమ్స్ కానీ కొంచెం బ్లాక్ ఉంటుంది ఏ మష్రూమ్స్ అయినా ఓకే ఈ కర్రీకి తీసుకొని మంచిగా ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడుక్కోవాలి ఫస్ట్. ఎందుకంటే వీటికి మట్టి ఉంటుంది అనమాట. మొత్తం అంతా మట్టిలో కదా మనకి మష్రూమ్స్ వచ్చేది. సో మట్టి ఉంటుంది. మంచిగా ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడుక్కోవాలి. ఫస్ట్ ఉప్పు నీళ్ళలో కడుక్కున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఒక 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు మీకు ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత పాన్ హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఇవి ఒక 3 ఆనియన్స్. ఇది నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని సన్నగా వెజిటేబుల్ కట్టర్లో కట్ చేసుకున్న. ఇది కొంచెం మనకి గ్రేవీ టైప్ వస్తుంది అనమాట. ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే 2 టమాటోస్. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కూడా సన్నగా వెజిటేబుల్ కట్టర్లోనే కట్ చేసుకున్నా. కావాలంటే ఇవి మనం ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్. ఈ ప్రాసెస్ అంతా ఒక 5 మినిట్స్ ఉంటుంది. మనము ఆనియన్ని ఒక మీడియం ఫ్లేమ్ మీద ముందుగా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత వాటి పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇది కూడా మూత పెట్టేసుకొని మనం ఇట్లా ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు ఈ పేస్ట్ అంతా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా వీడియోలో చూపించినట్టు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. కావాలంటే మనం వేరే ప్యాన్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా ఇదే ప్యాన్లో చేద్దామని చెప్పేసి ఇట్లా ఫస్ట్ ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత మనం మష్రూమ్స్ని చిట్కా అని చెప్పిన కదా, ఇప్పుడు ఈ ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మనం మష్రూమ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఏ స్మెల్ ఉండదు, ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్స్తోని. సో మీరు తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇట్లా ట్రై చేసి పెట్టండి. తినని వాళ్ళకి హ్యాపీగా ఈ కర్రీ మాత్రం అద్దిరిపోయేటట్టు ఉంటుంది. తప్పకుండా తింటారు. ఓకే, ఇప్పుడు మనం మష్రూమ్స్ని హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాము. మష్రూమ్స్లో విటమిన్ డి చాలా ఉంటుంది. సో మనకి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు వీక్లో ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అన్నా మష్రూమ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, ఇప్పుడైతే మనము మష్రూమ్స్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి కలిపేసుకుందాం, మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాము. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ కారము మీ తగినంత యాడ్ చేసుకోండి. సో కారం ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాము. ఎందుకంటే ఉప్పు, కారం ఇవన్నీ వేసినాం కదా, అవన్నీ తొందరగా మాడిపోతాయి. సో లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అస్సలు లేవు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి మష్రూమ్స్కి. సో మాడిపోతాయి అన్నమాట. అందుకని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయినంత సాల్ట్ యాడ్ వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు
మంచిగా కుక్ చేసుకోండి. ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది. ఆయిల్ అంతా లీవ్ అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్, ఈ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి యమ్మీ యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకున్న తర్వాత ఈ క్రీమ్ కావాలంటే ఆప్షన్, ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో అవైలబుల్ ఉంటే క్రీమ్ వేసుకోండి, లేకపోతే పెరుగు ఉంటుంది కదా, పెరుగుని కొంచెం మంచిగా బీట్ చేసేసి ఆ బీట్ చేసిన పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా యాడ్ చేసుకోండి. పెరుగు లేకపోతే క్రీమ్ ఇంట్లో అవైలబుల్ ఉంటే ఇంట్లో చేసుకున్న మనకు మలాయి ఉంటుంది కదా, ఆ మలాయిని కూడా మిక్సీ గ్రైండర్లో మంచిగా ఇట్లా పట్టేసుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని అదొక టేబుల్ స్పూన్ అంత క్రీమ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్నామంటే మనకి యమ్మీ యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ. మంచిగా మష్రూమ్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపించినట్టు మష్రూమ్ ఒకసారి చెక్ చేసుకోండి, తొందరగా కుక్ అయిపోతుంది. మష్రూమ్కి పెద్ద టైం ఏం పట్టదు. సో మష్రూమ్ కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఈ కర్రీ మనము హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి. కొంచెం 1 టీ స్పూన్ అంతా కసూరి మేతి ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో అయితే నాకు చాలా ఇష్టము. ఆయిల్ చపాతీ చేసుకొని తింటే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బగారా రైస్లో, జీరా రైస్లో, వైట్ రైస్లో, ఎందులోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.